రుద్రారం గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి, వినాయక చవితి నవరాత్రులు, మహాశివరాత్రి, హనుమ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలలో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులవుతారు. సంకటహర చతుర్థి నాడు రుద్రారం గణపతి ఆలయంలో మహాగణపతి హోమాన్ని నిర్వహిస్తారు. అలాగే ఆ రోజున భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని వితరణ చేస్తారు. శరణం శరణం గణనాయక విఘ్న వినాశక విజయదాయక శరణం శరణం గణనాయక విఘ్న వినాశక విజయదాయక. ఒకప్పుడు సాధువులకు మహర్షులకు కేంద్రంగా రుద్రారం గణపతి దేవాలయం భాసిల్లేది. మహర్షులు సాధు పుంగవులు ఇక్కడ యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించుకునేవారనడానికి ఇక్కడ అనేక సాక్ష్యాధారాలు లభించాయి. రుద్రారం గణపతి ఆలయ ప్రాంగణంలో పలు ఏకశిలా విగ్రహాలున్నాయి. ఏకశిలపై మల్చిన బాలకృష్ణుని విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహాలు గత వైభవానికి ఇక్కడ సజీవ సాక్ష్యాలుగా వ్యక్తమవుతున్నాయి. రాజగోపురం ఆవల మహిళా భక్తులు గో పూజను నిర్వహించుకుంటారు. గోవుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమకు ఇహపర సౌఖ్యాల్ని ఇవ్వమని అభ్యర్థిస్తారు. శరణం గణనాయక విఘ్న వినాశక విజయదాయక. మహిమోపేత మంగళదాత అభయము సంగుము శుభములు గూర్పుము. మహిమోపేత మంగళదాత అభయము సంగుము శుభములు గూర్పుము. ఎంతో ప్రాచీన క్షేత్రమైన రుద్రారం గణపతిని దర్శించుకుంటూ భక్తులు తమ మనోభీష్టాల్ని నెరవేర్చుకుంటున్నారు. కొలిచిన భక్తుల పాలిటి కొంగు బంగారం, పిలిచిన పలికే దైవం రుద్రారం సిద్ధి గణపతి. వినాయకుడు తన రూపం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తాడు. తొండం ఓంకారానికి ప్రతీక, ఏకదంతం పరబ్రహ్మ తత్వానికి, చేటల్లాంటి చెవులు మంచి విషయాలు విని చెడు విషయాలు వదలాలని చెప్పడానికి, ఉదరం బ్రహ్మాండానికి సంకేతాలు, హస్తాల్లోని పాశాంకురాలు రాగ క్రోధాల్ని అణచివేసేందుకు, మోదకం ఆనందానికి, అభయాస్తం రక్షణకు ప్రతీక. అలాంటి గణపతి రుద్రారంలో సిద్ధి బుద్ధి ప్రదాయకుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి అనుగ్రహం మనందరిపై నిరంతరం ఉండాలని ప్రార్థిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.